మనం ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేస్తే మనతో పాటు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కర్ణాటక కర్ణాటక అక్కడ కర్ణాటక అక్కడ కర్ణాటక మొత్తం కర్ణాటకని. అన్నా ఎలా ఉన్నారన్నా? బాగున్నారు మీరు? మేము బాగున్నామన్నా. అన్నా మేము ఆంధ్రప్రదేశ్ అన్నా. అన్నా ఎలా ఉన్నామన్నా? అన్నా ఎలా ఉన్నారన్నా? అలా చాలా హ్యాపీగానే నిజంగా మన వాళ్ళ తెలుగు మాటల దగ్గర పక్క స్టేట్లే మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయి చూడు. కర్ణాటక అన్ని కర్ణాటక కర్ణాటక. అన్నా ఎలా ఉన్నారన్నా? చాలా హ్యాపీ ఇలా. ఆంధ్రప్రదేశ్ అన్నా. కడప అన్నా. సోలో అన్నా. సైక్లింగ్. అవునన్నా. ఇలా చాలా సంతోషం. ఇక్కడెక్కడో 17,000 అడుగుల దగ్గర మన పక్క స్టేట్ల వాళ్ళందరం కలవడం అనేది చాలా సంతోషం. నాకైతే నిజంగా చాలా సంతోషం అన్నా. ఎక్కడో కింది భాగాన రాష్ట్రాల్లో ఉన్న మనము పై భాగ రాష్ట్రాల్లో కలవడం చాలా సంతోషం అన్నా. 77 రోజులైందన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. అలా ఇలా ఇలా అభినందనలతో ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోవడం ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. చూడండి 17,982 అడుగుల దగ్గరికి. రే కాశీమా చెప్పుకోరా ప్రౌడ్గా, నీ ఫ్రెండ్ అయిన మేము వచ్చేసామని ఇక్కడికి. 17,982 అడుగుల ఎత్తుకి సముద్ర భాగానికి. మన దగ్గర అయితే అటు వెళ్తే విశాఖపట్నం సముద్రపు బీచ్, అటు వెళ్తే చెన్నై సముద్రపు బీచ్, ఇటు వెళ్తే కేరళ అరేబియా మహాసముద్రుడు అట్టున్నాడు. అట్లాంటిది సముద్రుడే లేని ఈ ప్రదేశానికి అయితే వచ్చేసాం మనమైతే. ప్రౌడ్గా ఉందిరా మన మాస్టర్తో వచ్చేసినందుకు కాసింగా. అయ్యో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో సెండ్ చేసేయండి. ఎందుకంటే మీరే నేనుగా, నేనే మీరుగా అనుకొని ఈ ప్రదేశానికి వచ్చినట్టు ఫీల్ అయ్యి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. చూడండి కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కొండలు ఏంటి బ్యూటిఫుల్ అంటారా? చూడండి అక్కడ మెరిసిపోతూ ఇక్కడ జలపాత ధారే. ఈ కొండ అయితే మంచులో స్కేట్ చేసేట్టే ఉంది, మంచు విధంగా. ఇలా అందరితో కలుసుకుంటూ మన జర్నీని ట్రావెల్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము మన రైడ్లో. మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ.